వేదికని అలంకరించిన మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కొటార అబ్బాయి చౌదరి గారికి, అలాగే ఎంపీపీ గారికి, పేదకుమారి ఆంటీ గారికి, వైస్ చైర్మన్ గారికి, ఎంఈఓ గారికి, ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అలాగే ఏపీఎం గారికి, ఎంపీటీసీలకు, ఇంకా ఇతర నాయకులకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, దెందులూరు స్కూల్ హెడ్ క్వార్టర్ స్కూల్కి ఇచ్చేసిన టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అలాగే పిల్లలందరికీ కూడా నా ఆశీర్వాదాలు. ఈరోజు మన జగనన్న ట్యాబ్లు పిల్లలందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అంతకుముందు స్కూల్స్లో బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా చాలా చాలా కష్టంగా ఉండేది. నాకు సిచ్యుయేషన్స్ తెలుసు. కొన్ని టెక్స్ట్ బుక్స్ రావడానికి అయితే క్లాసెస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత కూడా జూన్లో స్టార్ట్ అయ్యాయి క్లాసెస్. ఆగస్టు ఇంకా డిసెంబర్ కూడా టెక్స్ట్ బుక్స్ మాకు అందేవి కాదనమాట. అట్లాంటి సిచ్యుయేషన్లో ఉండే గవర్నమెంట్ స్కూల్స్. అట్లాగే స్కాలర్షిప్ కూడా ఇచ్చేవాళ్ళు, అది కూడా 40 రూపీస్ 90 రూపీస్ అట్లా ఉండేదన్నమాట. ఇంకా టీచర్స్ అయితే ఒక్కొక్క సబ్జెక్ట్స్కి టీచర్స్ కూడా ఉండేవాళ్ళు కాదు గవర్నమెంట్ స్కూల్స్లో. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా పిల్లలు చదువుకోవాలి, అందరూ చదువుకోవాలి, అలా ఫీజులు కట్టలేక లేదంటే వాళ్ళ ఆర్థిక పరంగా డబ్బులు లేక స్కూల్కి పంపించట్లేదు అని గ్రహించుకొని పిల్లలందరికీ మంచి చదువు ఇప్పించాలి, వాళ్ళ భవిష్యత్తుకి మంచి బాట వేయాలి అని మంచి డెసిషన్ తీసుకొని అమ్మఒడి ప్రవేశపెట్టడం చాలా చాలా సంతోషం. అందరు పిల్లలు చక్క చదువుకుంటున్నారు. అలాగే యూనిఫామ్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు. మొన్న 2 ఇయర్స్ కూడా కరోనా వచ్చింది. పిల్లలందరూ కూడా ట్యాబ్స్లో చదువుకోవడం నేను చూశాను. నేను అనుకున్నాను గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి ఏంటి అని. పిల్లలకి ఎవరికి కూడా చాలా తక్కువ మంది ట్యాబ్స్ కానీ అలా స్మార్ట్ ఫోన్స్ ఉండేవాళ్ళు ఉంటారు. పాపం ఎట్లాగా వాళ్ళకి సిలబస్ అందుతుంది, వాళ్ళు లాస్ అయిపోతారు కదా, 2 ఇయర్స్ సబ్జెక్ట్స్ అన్నీ లాస్ అవుతారు అని నేను చాలా అనుకున్నాను. ట్యాబ్స్ పిల్లలకు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారని ఎక్కడో అనుకున్నాను, కానీ ఇంత ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్యాబ్స్ ఇస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మన సీఎం గారి గట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే పిల్లలు చదువు అందిస్తే వాళ్ళ భవిష్యత్తుని మనం తీర్చిదిద్దామని ఏకైక లక్ష్యంతో మన రాష్ట్రం ఆర్థిక పరంగా ఆర్థిక పరిస్థితులు బాగాలేనప్పటికీ కూడా ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా చక్కగా పిల్లల విషయంలో చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. అలాగే మన దెందులూరు నియోజకవర్గ శాసనసభ్యులు కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరిస్తూ కూడా ఆయన బాటలో నడుస్తున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా, అలాగే మన ఎమ్మెల్యే గారైన అబ్బాయి చౌదరి గారు మనకి ఎమ్మెల్యేగా ఉండడం మనందరి అదృష్టం. కాబట్టి వాళ్ళందరికీ మనందరం కూడా కృతజ్ఞత చెల్లించుకుంటూ ఉండాలి. ధన్యవాదాలు తెలియజేసుకోవాలి మన ఎమ్మెల్యే గారికి, సీఎం గారికి. థ్యాంక్ యూ. ఈ అవకాశం